బీచ్ పరిసరాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. యారాడ బీచ్ లో స్విట్జర్లాండ్ కు చెందిన 24 ఏళ్ల నోహా అనే యువకుడిపై దాడి జరిగింది. యారాడ కొండపై గూగుల్ మ్యాప్ సాయంతో ట్రెక్కింగ్ చేస్తున్న అతన్ని ముగ్గురు వ్యక్తులు అడ్డగించి దాడి చేశారు. మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. ఒక ఫారినర్ పై కూడా ముగ్గురు యువకులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? 24 ఏళ్ల నోహా ఎల్లిసన్ అనే ఫారినర్, అంటే స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి వ్యక్తి మొత్తం ట్రావెల్ చేస్తూ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి లొకేషన్స్ అన్నింటినీ, ఆ బీచ్లన్నింటినీ కూడా సందర్శిస్తున్నటువంటిది కనిపిస్తోంది. దీనిలో భాగంగానే యారాడ బీచ్ కి వెళ్ళినటువంటి సమయంలో యారాడ బీచ్ లో ఉన్నటువంటి కొండపైకి ఎక్కినప్పుడు అక్కడ ఒక ముగ్గురు యువకులు వచ్చి ఎల్లిస్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించే తన దగ్గర ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్ ని దొంగిలించి పారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో అతనికి ముందు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒంటరిగా ఉన్నారు. ఎవరు అక్కడ చుట్టుపక్కల ఏ ఒక్కరు కూడా లేకపోవడం, కొండపైన, ఎందుకంటే యారాడ బీచ్ అనేది అంటే ఇళ్లకి కానీ అటు విశాఖ సిటీకి కానీ చాలా దూరంగా ఉంటుంది. అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళారు ఏంటనేది పర్యవేక్షణ అయితే ఉండదు. వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా ఒంటరిగా వెళ్తే దొంగలు కానీ లేకపోతే ఆకతా యువకులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తారు. ఇదే నేపథ్యం అయితే ఇక్కడ నోవా ఎల్లిసన్ విషయంలో కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ముగ్గురు యువకులు అయితే వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి మొబైల్ ని తీసుకుని, అదే విధంగా అంటే పళ్లతో తన్ని గట్టిగా కొరికి, ఆ చేతి మీద కూడా మనం విజువల్ లో చూస్తే ఆ గాయం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొరికి అక్కడి నుంచి మొబైల్ తీసుకుని పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఈ నోవా ఎల్లిస్ తను ప్రస్తుతం అయితే కంప్లైంట్ చేశారు. విషయం తెలిసినటువంటి, ఎందుకంటే అతను ఒక ఫారినర్ కావడం, ఇక్కడ టూరిజం స్పాట్స్ చూడడానికి వచ్చినటువంటి వ్యక్తి కావడంతో విషయం తెలియగానే రాజువాక ఏసీపీతో పాటుగా సిఐ సంఘటనా స్థలానికి వెళ్లి ప్రస్తుతం అయితే పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే 4 వ్యక్తుల్ని, వాళ్ళు అనుమానితుల్ని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు.